బ్రిటిష్ వారు ఎంతమంది ఇండియాను పాలించారు అని అడిగాడు. భారతీయుడు ఆలోచించి బహుశా 10,000 మంది అన్నాడు. జపనీస్ స్నేహితుడు తల ఊపాడు. అలాగే ఆ సమయంలో భారతీయుల సంఖ్య 300 మిలియన్ల పైగా కదా అని అడిగాడు. అవును అంటాడు. అయితే ఎవరు మీ ప్రజలను అణిచివేశారు? కొట్టమని, కాల్చమని, వేధించమని ఆజ్ఞలు ఎవరు అమలు చేశాడు అని అడిగాడు. జనరల్ డయ్యర్ ఫైర్ అని అన్నప్పుడు ఎవరు బుల్లెట్లు వదిలారు? బ్రిటిష్ వారు కాదు, భారతీయులే. ఒక్కరైనా ఆ క్రూరుడి మీదికి తుపాకీ తిప్పారా? ఒక్కరైనా అని అడిగాడు. మీరు బానిసత్వం గురించి మాట్లాడుతున్నారా? అది మీ నిజమైన బానిసత్వం శరీరంతో కాదు, ఆత్మ యొక్క బానిసత్వంతో ఉన్నారు. భారతీయుడు స్తంభించి నిల్చున్నాడు. జపనీస్ స్నేహితుడు కొనసాగించాడు. మొఘలులు ఎంతమంది సెంట్రల్ ఆసియాలో నుంచి వచ్చారు? కొన్ని వేల మంది. అయినా శతాబ్దాల తరబడి పాలించారు. ఎందుకంటే మీ ప్రజలే తల వంచి తమ విశ్వాసాన్ని వెండి, బంగారం, జీవనోపాధి కోసం అమ్ముకున్నారు. మీ సొంత ప్రజలే మతం మార్చుకున్నారు. మీ సొంత అన్నదమ్ములే అణిచివేతకు సాధ్యమయ్యారు. మీ సొంత వాళ్లే మీ వీరులను అప్పగించారు. చంద్రమశేఖర్ ఆజాద్ ను ఎవరు ద్రోహం చేశారు? భగత్ సింగ్ ఉరితాడు ఎక్కుతున్నప్పుడు దేశభక్తులను పిలిచే వాళ్ళెవరూ సహాయం ఎందుకు చేయలేదు అని. మీకు విదేశీ శత్రువులు అవసరం లేదు. మీ వాళ్లే పదే పదే ద్రోహం చేస్తారు. అధికారాల కోసం, పదవుల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం. అందుకే మేము దూరంగా ఉంటాం. బ్రిటిష్ వారు హాంకాంగ్, సింగపూర్కు వెళ్ళినప్పుడు ఒక్కరూ వారి సైన్యంలో చేరలేదు. కానీ ఇండియాలో మీరు మాత్రమే చేరలేదు. వారిని పూజించారు. మీ సొంత ప్రజలను చంపారు. వారిని సంతోషపెట్టడానికి ఇప్పటికీ మారలేదు. ఉచిత విద్యుత్, మద్యం సీసా, ఒక దుప్పటి ఇస్తే సరిపోతుంది. మీ ఓటు, మీ మనస్సాక్షి, మీ గలం అన్నీ అమ్మేస్తారు. మీ విశ్వాసం దేశంతో కాదు, కడుపుతో ఉంది. మనల్ని మనం చూసుకునే సమయం వచ్చింది. భారతదేశానికి పెద్ద పెద్ద ప్రసంగాల దేశభక్తులు అవసరం లేదు. అసలు కావలసింది అచంచలమైన స్వభావం ఉన్న పౌరులు. మనకు కావలసింది స్వాతంత్ర యోధులు మాత్రమే కాదు, స్వాతంత్ర రక్షకులు. మన చేతుల్లో జెండా మాత్రమే కాదు, మన హృదయాల్లో విశ్వాసం. ఇది చేడే కానీ నిజం.